రియల్ ఎస్టేట్ మాఫియా జెన్యూన్గా రియల్ ఎస్టేట్ని చేసే వాళ్ళని మొత్తం ఆగం చేసి వాళ్ళ మొత్తం రియల్ ఎస్టేట్ని దారుణంగా దెబ్బతినేలాగా తెలంగాణలో చేసింది. మనం ఎన్నో అంశాలని బయటపెట్టినాం. చాలా వెంచర్లు, వందల ఎకరాల ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు అండ్ ముఖ్యంగా చెరువులు, వీటన్నిటిని కాపాడే ఒక ప్రయత్నం మనం చేస్తున్నాము. వీటికి ఎంతవరకు పరిష్కారం దొరికింది అని అంటే ప్రభుత్వాల ముందు మనం పెడుతున్నాం. మనము దాన్ని ఇష్యూని సార్ట్అవుట్ చేసే పరిస్థితుల్లో మనం లేం, మనం ప్రభుత్వంలో లేం. సో మనం ఒక జర్నలిస్ట్గా, ఒక ఛానల్గా ప్రభుత్వం ముందు పెట్టే పని చేస్తున్నాం, ప్రభుత్వాలను ఎండగడుతున్నాం. అందులో భాగంగా చేవెళ్ళ ఎంపీగా పోటీ చేసిన రంజిత్ రెడ్డి కబ్జా చేసిన 30 ఎకరాల గురించి మాట్లాడినాం. వంశీరామ్ బిల్డర్స్ ఎవరైతే సుబ్బారెడ్డి ఆయన కట్టబెట్టిన ఆయన ఆ 30 ఎకరాల గురించి మాట్లాడినాం. ఎవరు ఆయన? ఒక్క నిమిషం ఆగు, దాని గురించి మాట్లాడినాం. ఇప్పుడు గతంలో కేటీఆర్ హయాంలో దాదాపు ఒక 55 చెరువులు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డెవలప్ చేయమని చెప్పి దాని వెనకాల ఒక క్విడ్ ప్రోకో కోణంలో వాటిని కబ్జా చేసేలాగా ఆయా రియల్ ఎస్టేట్ వీళ్ళ బినామీ కంపెనీలకు ఇచ్చిన వాటి మీద కూడా వీడియోలు చేసి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. అయితే అందులో భాగంగా ఇట్లాంటి కొన్ని రియల్ ఎస్టేట్ మాఫియాల్లో చాలా పెద్ద ఘనుడు, భూ కబ్జాదారుడు వర్టెక్స్ వర్మ. ఈ వర్టెక్స్ అనే కంపెనీ దాదాపు మనం చూసినాం, లాస్ట్ ఒక వీడియోలో చేసినాం, వర్టెక్స్ విరాట్ పేరుతో రామసముద్రం కుంట మియాపూర్ దగ్గర దాదాపు టవర్ల మీద టవర్లు కట్టుకుంటూ వెళ్తున్నాడు. ఆనాడు కేటీఆర్ ఇచ్చిండు, ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళని కాపాడుకుంటూ వెళ్తున్నాడు.